వావ్, ఈరోజు టీ ఏంటి ఇంత అద్భుతంగా ఉంది? నీ ప్రేమనంతా ఇందులో కలిపి తీసుకొచ్చావా ఏంటి? అవునండి, మన మధ్య జరిగిన తీపి జ్ఞాపకాలను కలిపి తీసుకొచ్చా. బాయ్ బేబీ. బాయ్. అరే మావా, ఎలా ఉన్నావు? నిన్ను చూడక 4 months అవుతుందిరా. నేను బాగానే ఉన్నా. ఇంతకీ తను ఎలా ఉంది? అరే, ఎవరి గురించి అడుగుతున్నావురా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జాను. తనకేంట్రా, తన భర్తతో హ్యాపీగా ఉంది. అవునరా, అబ్బాయిలకు ప్రేమించడం మాత్రమే తెలుసు, అమ్మాయిలకు ప్రేమించి మర్చిపోవడం తెలుసు. మామ, ఊరి నుండి పోయిందే ఆ అమ్మాయి వల్ల, మళ్ళీ తన గురించి ఎందుకురా? చూడ్రా, మనిషి జీవితంలో ఎప్పుడు మర్చిపోని బాధంటూ మిగిలి ఉందని చెబితే అది ప్రేమ మాత్రమేరా. ఏరా, కళ్ళు కనబడడం లేదా? నా కళ్ళు కనబడితే నీ సైకిల్ ఎందుకు గుద్దుతానే? ఏరా, అసహ్య వసే అన్నావో నాలుక చీరేస్తా. అవునా, నువ్వు చీరేస్తానంటే మేము ఇక్కడ తెరుచుకొని కూర్చున్నాం. దా, ఒక్క గుద్దు గుద్దితే గుమ్మడికాయలా పగిలిపోతాం. ఇక్కడేరా తను మొదటిసారి చూసింది. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? తను తన భర్తతో హ్యాపీగా ఉంది, వదిలేయ్. ఇది రెండోసారి కలిసిన ప్లేస్, మా మధ్య ప్రేమ పుట్టిన ప్లేస్. హాయ్ విష్ణు. ఏంటి, మొన్నేమో అరే ఒరే అన్నావు, ఈ రోజు విష్ణు అని మర్యాదగా పిలుస్తున్నావు. ఏంటి సంగతి? ఏం లేదు, చిన్న హెల్ప్. రేపు మీ కాలేజ్లో జరిగే డ్యాన్స్ కాంపిటీషన్లో మా బ్యాచ్కి ఫస్ట్ ప్రైజ్ రావాలి. అవునా, అయితే దానికి నేనేం చెయ్యాలి? ఈ కాంపిటీషన్కి మీ బాబాయ్ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారంట కదా, ఎలాగైనా నువ్వే చెప్పి ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చూడు. ఓకే, చేస్తా. బట్ మొన్న జరిగిన దానికి నువ్వు నాకు సారీ చెప్పాలి. ఓకే, సారీ సారీ సారీ. సారీ ఇలా కాదు. మా మధ్య ప్రేమ పుట్టాక ఇద్దరం కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం. చాలా రోజులు కలిసి తిరిగాం. ప్రేమ అంటే ఇంత బాగుంటుందా అని అనిపించింది. కానీ సడన్లీగా ఒకరోజు జాను నన్ను కలుద్దామంది. విష్ణు, ఇక మన ప్రేమను ఆపేద్దాం. మా నాన్న నాకు మంచి డబ్బున్న సంబంధం చూశారు. ఏయ్, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఏమైనా అర్థమవుతుందా? అంత అర్థమయ్యే మాట్లాడుతున్నా. కొన్ని రోజులు ప్రేమించుకున్నాం, ఇప్పుడు విడిపోదాం అంటున్నా, తప్పేంటి? నీకేమైనా పిచ్చిలేసిందా? ప్రేమంటే ఏమనుకున్నావే? నీకిష్టం ఉన్నన్ని రోజులు కలిసి తిరగడం, ఆ తర్వాత విడిపోవడం కాదే ప్రేమంటే. మనలో ఊపిరినంత వరకు కలిసి బ్రతకడమే ప్రేమంటే. చూడు, ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను నా లైఫ్ నుంచి నేను వెళ్ళిపోమనడానికి వచ్చా. ప్రేమించినంత ఈజీ కాదే మర్చిపోవడం. ప్రేమలో ఉన్నప్పుడు సంతోషం, బ్రేకప్లో ఉన్నప్పుడు బాధ. సంతోషంలో ఇద్దరుంటారు, బాధలో మాత్రం ఒక్కరే ఉంటారు.
ఆ బాధను భరించడం ఎంత కష్టమో తెలుసా. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, పెళ్లి చేసుకుందామే. చూడు, నువ్వు బాధతో ఉంటావో బావిలో పడి చేస్తావు నాకు తెలీదు. నాకు మంచి సంబంధం వచ్చింది, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ బై. తను నన్ను మోసం చేశాక నా ఫ్యామిలీ, నా స్నేహితులు ఇక్కడ ఉంటే నాకేమైనా జరుగుతుందని నన్ను హైదరాబాద్కు పంపారు. 4 నెలల తర్వాత ఇదే తిరిగి రావడం. ఏరా, అమ్మాయిలు ఎంత తొందరగా దగ్గర అవుతారో అంతే తొందరగా దూరం అవుతారు కదా. ఏంట్రా వచ్చి చూస్తున్నా జాను జాను అంటూ? అరే అది ఒక చీప్ క్యారెక్టరా, నిన్ను వాడుకుని వదిలేసిందిరా. ఇంకా తెలియట్లేదా నీకు? తన గురించి ఇంకొక మాట బ్యాడ్ గా మాట్లాడితే బాగుండదురా సాగర్. ఒరే విష్ణు, తను మంచి అమ్మాయిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. మరి పెళ్ళెందుకు చేసుకుందిరా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు చూసిన వాడిని పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేశారా. అందుకే ఆ పెళ్లి చేసుకుంది తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు. పోనీలేరా, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. తను ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా? ఏం చేస్తున్నావే ఇక్కడ? ఏం లేదండి, టీ గ్లాసెస్ కడుగుతున్నాను. నిజం చెప్పు, ఎవడైనా దొరుకుతాడా వాడితో లేచిపోదామా అని? ఆ రోడ్డు వైపు ఆశగా చూస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నారండి? నీకు ఎక్స్ లవర్ ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఏ అమ్మా, అప్పటి నుండి తనని ఏదో ఒక కారణంతో టార్చర్ పెడుతూనే ఉన్నాడు. తనని నేను ఇప్పుడు చూడాలిరా. జాను 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 అది లేవదు. ఎందుకంటే దాన్ని కావాలనే చచ్చేలా కొట్టా. అయినా అదంటే నీకెందుకురా అంత పిచ్చి? ఓహో, నీ ఎక్స్ లవర్ కదా. అవునరా, ఎక్స్ లవర్నే. తనను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన ఎక్స్ లవర్నే. కేవలం తన కుటుంబం కోసం మాత్రమే నన్ను వదిలేసింది, నా మీద ప్రేమ లేక కాదు. విష్ణు, విష్ణు. హ? జాను 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 సారీ జాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. వెళ్ళిపోదాం పద జాను. ఏరా, దాన్ని ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకెళ్తావా? అవునరా, తీసుకెళ్తా. నువ్వు అడ్డొస్తే నిన్ను చంపి మరి తీసుకెళ్తా. ఏంట్రా నువ్వు తీసుకెళ్లేది? 3 నెలలు దాంతో ఫుల్గా ఎంజాయ్ చేశా. నేను తన మనసును చూసి ప్రేమించా, తన శరీరాన్ని చూసి కాదు. నీకు మన కల్చర్ గురించి తెలియదనుకుంటా. ఒక్కసారి ఒకరితో తల వంచి తాళి కట్టించుకున్నాక
వాడు ఎలాంటి వాడైనా సరే వాడితోటే కలిసి బ్రతుకుతుంది, అవసరమైతే వాడి కోసం చస్తుంది, కానీ అది నీతో రాదు. భర్త అంటే ప్రేమను పంచేవాడు, నీలా బాధించేవాడు కాదు.